దేశవ్యాప్తంగా బీజేపీ పాలకులు జీఎస్టీతో ప్రజల్ని దోచుకు తింటున్నారని, దేశ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఈసారి ఆంధ్రతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు యార్లపర్లి గోపి, పూతలపట్టు ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, భాస్కర్ తదితరులతో కలిసి చింతామోహన్ మాట్లాడుతూ కోడికత్తి శ్రీను అమాయకుడని కొనియాడారు. అలాంటి వ్యక్తిని జగన్ కోడికత్తి ప్లాన్లో 5 ఏళ్లైనా శ్రీను నరకాన్ని అనుభవిస్తుంటే పట్టించుకోలేదని, కోడికత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం స్థానిక రాము తులసి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన నేత వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. దుర్గరాజపట్టణం నేడు దుఃఖరాజపట్టణంగా మారిందన్నారు. దానిని అడ్డుకున్నది చంద్రబాబు నాయుడని గతాన్ని గుర్తు చేశారు. మొన్న వెంకటగిరి, నేడు పీలేరు ప్రాంతాలలో పర్యటిస్తూ చంద్రబాబు నిరుపేద మహిళా ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. దేశ ప్రధాని మొదటిసారి పురోహితుడిగా మారాడని, ఇది రాజకీయ జిమ్మిక్ అని విమర్శించారు. ప్రజల మధ్య మమేకమై కాంగ్రెస్ పార్టీ బలోపేతంకై తిరుగుతున్నామని, ఎందరో కాంగ్రెస్ సీటు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది కాంగ్రెస్ కు పెద్ద విజయమని, 2024లో 175 సీట్లకు గాను 130 సీట్లు ఏపీలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే అమాయకుడు, దళితుడు, ఏమీ తెలియనటువంటి అమాయకుడిని జైల్లో పెట్టినటువంటి వాళ్ళని నేను ఖండిస్తూ, దళిత శ్రీనుని మరి కోడి కత్తి పేరు పెట్టినటువంటి శ్రీనుని వెంటనే విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పిది, ప్రజాస్వామ్య విరుద్ధం, చట్ట విరుద్ధం, ఇది దళిత ద్రోహి అని చెప్పుకునే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. నేను వెళ్ళాను, అక్కడికి చూశాను. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేను మాట్లాడాను. సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు, ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను. నేను అడిగాను, కత్తి ఉందా అంటే కత్తి లేదు. రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు. ఎక్కడ పోయారు ఈ డాక్టర్లు, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్లు, రిపోర్ట్లు? ఏమైపోయింది పోలీస్ శాఖ? ఇదే ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి, ఒక ఓట్లు ఎంచుకునే దానికి ఇంత దుర్మార్గపు చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను.